విశ్వంభర మూవీపై మరో అప్డేట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇవాళ సాయంత్రం 6:06 విశ్వంభర గ్లిమ్స్ రిలీజ్ చేయనున్నారు మూవీ మేకర్స్. ఈ నేపథ్యంలో మూవీ ఆలస్యంపై మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. అత్యుత్తమ విఎఫ్ఎక్స్ కోసమే మూవీ ఆలస్యం అవుతుందని తెలిపారు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు విశ్వంభర వస్తుందని మెగాస్టార్ చెప్పారు. విశ్వంభర మూవీపై మరో అప్డేట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇక ఈ విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మోహన్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. మోహన్, చెప్పండి, తాజా అప్డేట్స్ ఏంటివి? మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ అంటే ఇప్పుడు ఆయన 3 సినిమాలు చేస్తున్నాడు. అందులో విశ్వంభర మూవీ ఒకటి. ఇది సోషియో ఫ్యాంటసీ బ్యాక్డ్రాప్ అంటే ఆ జోనర్లో తెరకెక్కుతున్నటువంటి సినిమా. అంటే గత 2 ఏళ్ళుగా సినిమా ప్రొడక్షన్ స్టేజ్లోనే ఉంది. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అవుతుందని చెప్పేసి మేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ కొన్ని సాంకేతిక కారణాలతో సినిమా విడుదలనేది అంటే గ్రాఫిక్స్ అట్లాంటి వాటిలో ఇంకా బెటర్ అవుట్పుట్ కావాలని చెప్పేసి సినిమా రిలీజ్ని మార్చేశారు. అప్పటి నుంచి సినిమా రిలీజ్ అంటే విశ్వంభర సినిమాకి సంబంధించి ఎప్పుడు రిలీజ్ డేట్ ఎప్పుడు వస్తుంది, కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడనే దానిపైన సోషల్ మీడియాలో చాలా రకాలైనటువంటి వార్తలు వినిపిస్తూనే వస్తున్నాయి. రీసెంట్గా దసరాకి అన్నారు, సెప్టెంబర్లో అన్నారు, అలాగే దసరాకి అన్నారు, నెక్స్ట్ దీపావళికి అంటున్నారు. ఇట్లా కంటిన్యూస్గా వార్తలు వస్తున్న సమయంలో ఆగస్టు 22న అంటే రేపు మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఈరోజు విశ్వంభర సినిమాకి సంబంధించినటువంటి ఒక అప్డేట్ను మేకర్స్ అంటే యూవీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ వాళ్ళు అనౌన్స్ చేస్తారు. దానికి సంబంధించి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో స్వయంగా చిరంజీవి గారు మాట్లాడారు. విశ్వంభర సినిమా రిలీజు అంటే లేట్ అయ్యింది, కానీ ఆ లేట్కి ఒక ఖచ్చితమైన కారణం ఉంది. ఈ సినిమా సెకండ్ హాఫ్ మొత్తం గ్రాఫిక్స్తోనే నిండి ఉంటుంది. సో ఆ బెస్ట్ అవుట్పుట్ అంటే చూసే ఆడియన్కి ఒక బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి కోసం అనేసి దర్శక నిర్మాతలు ట్రై చేస్తున్నారు. కాబట్టి ఆ జాప్యం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ జాప్యం కరెక్ట్గా ఉంటుంది. రేపు మీరు అంటే ఈ లేట్ ఎందుకైందని ఫీల్ గారు రేపు థియేటర్లో చూస్తే చాలా ఎంజాయ్ చేస్తారు అని చెప్పారు. అలాగే ఆయన ఒక విషయాన్ని తెలియజేశారు. వచ్చే ఏడాది వేసవిలో సినిమా రిలీజ్ ఉంటుంది. అంటే అందరూ అంటే వేసవిలో అంటే ఇటు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ సమ్మర్ హాలిడేస్ని ఎంజాయ్ చేస్తుంటారు. కాబట్టి హాలిడేస్ సమయంలో సినిమాను చూసి ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా సినిమా ఎంజాయ్ చేసేలా ఉంటుందని చెప్పారు. ఈరోజు సాయంత్రము విశ్వంభర సినిమాకి సంబంధించినటువంటి ఒక టీజర్ రిలీజ్ కాబోతుంది. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో టీజర్ రిలీజ్ అవుతుందని కూడా చెప్పేసి మెగాస్టార్ అనౌన్స్ చేశారు. సో ఈ గ్లిమ్స్ ఎలా ఉంటుంది ఏంటి అనే దానిపైన అందరిలో ఒక ఆసక్తి నెలకొనింది. గతంలో విడుదలైనటువంటి ఒక గ్లిమ్స్ పైన గ్రాఫిక్స్ బాగలేదనేటువంటి విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ గ్లిమ్స్ అంటే మేకర్స్ ఎంతో ప్రెస్టీజియస్గా తీసుకున్నారు ఈ ప్రాజెక్ట్ని. ఆ గ్రాఫిక్స్ విషయంలో మళ్ళీ రీవర్క్ చేశారు. అందుకనేసే రిలీజ్ కాస్త ఆలస్యమైనా పర్వాలేదు, కానీ అంటే అవుట్పుట్ మాత్రం ఆడియన్స్కి అంటే అభిమానులకి ప్రేక్షకులకి మెప్పించేలాగా ఉండాలని చెప్పేసి ఆ గ్రాఫిక్స్ విషయంలో ఎంతో కేర్ తీసుకునేసి వర్క్ చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి అంటే ఇప్పుడు అంటే ఈరోజు సాయంత్రం రాబోయేటువంటి టీజర్కి సంబంధించినటువంటి ఆ గ్లిమ్స్ ఎలా ఉంటుంది అనేది ఒక క్యూరియాసిటీ అయితే కలుగుతుంది. చిరంజీవి గారి కెరియర్లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా ఇది అంటే విశ్వంభర మన ముందుకు రాబోతుంది. జగదేక వీరుడు అతిలోక సుందరి ఆయన చేసినటువంటి అంజీ ఇట్లాంటి ఒక సోషియో ఫ్యాంటసీ టచ్ ఉన్నటువంటి సినిమాలు, వాటి తరువాత చాలా కాలం తర్వాత చిరంజీవి గారు నటిస్తున్నటువంటి సోషియో ఫ్యాంటసీగా మూవీ కాబట్టి విశ్వంభర కోసం వెయిట్ చేస్తున్నారు. ఇది కాకుండా ఆయన అనిల్ రావుపూడితో ఒక సినిమా చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ బాబీ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్నారు. వాల్తేరు వీరయ్య అని ఇది వరకే చిరంజీవి గారు డైరెక్ట్ చేసినటువంటి బాబీ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్నారు. వీటికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అవుతుందని చెప్పేసి సినీ వర్గాలు అనుకుంటున్నాయి. షాహిదా. రైట్, థ్యాంక్ యూ మోహన్.